డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అమ్మా. ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ నేను చూసాను సార్. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడిన వీడియోలు నేను విన్నాను. మనిషి ఆలోచనల గురించి మాట్లాడడం నేను విన్నాను. అండ్ దాంతో పాటు ఆడవాళ్ళు బిజినెస్‌లోకి రాణించాలి అంటే వాళ్ళ పద్ధతులు ఎలా మార్చుకోవాలన్న వాటిపై నేను విన్నాను. ఇవాళ 634వ ఎపిసోడ్‌లో ఆడవాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు మనీని అట్రాక్ట్ చేయాలి అంటే ఇంకా ఏమేమి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? అంటే ఇక్కడ విచిత్రం ఏందమ్మంటే మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అన్ని మనం తీసుకోవడం అలవాటైంది మనకి. అంటే బుద్ధి తెలిసినప్పటి నుంచి మనకి ఎట్లుందంటే మనకి ఏం చెప్తారంటే పిల్లలకి ఒక స్నాక్స్ కట్టిస్తారు. హ్మ్. స్నాక్స్ కొట్టించినప్పుడు ఏం చెప్తారంటే ఇది నువ్వే తిను, హ్మ్. నీ పక్క పిల్లలకి ఎవరికి ఇవ్వకు, ఓకేనా. కానీ మన ధర్మం ఏం చెప్పిందంటే పంచుకొని తినమని చెప్పింది. అర్థమైంది. మనం ఏం చేస్తామంటే ఎవరికి ఇవ్వద్దు, నువ్వు మాత్రమే తినాలి. పిల్లలకి అప్పటి నుంచి అన్నీ చెప్తాం. అంటే తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనేది తెలియదు మనకి. యెస్. అర్థమైందా? ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏం చెప్తామంటే మనం ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది. అందుకే హ్మ్. మనం ఏం చేస్తామంటే దశాంశ దానాలు చేస్తాం మన సబ్జెక్ట్లో. మన సబ్జెక్ట్లో దశాంశ దానాలు చేస్తాం. హ్మ్. హ్మ్. అర్థమైందా? అంటే మనకు వచ్చిన దాంట్లో 10% తీస్తాము. 10% తీసి సేవా కార్యక్రమాలకు కానీ, ఓకే. గోశాలకు కానీ, హ్మ్. గురువు పీఠాలకు కానీ ఇలా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆర్ఫనైజెస్ కానీ వీటన్నిటికి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం ద్వారా నువ్వు ఎక్కువ పొందడం జరుగుతుంది. మన సబ్జెక్ట్‌లో విశ్వధర్మం ప్రకారం ఏందంటే నువ్వు ఏదైతే ఇస్తావో అది అంతకు రెట్టింపు పొందుతావు. హ్మ్. అది డబ్బు కావచ్చు, ఆనందం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఈర్ష్యాసూయ ద్వేషాలు కావచ్చు. హ్మ్. అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్పుతున్నాం పిల్లలకి చిన్నప్పటి నుంచి అంటే స్వార్థాన్ని నేర్పుతున్నాం. నువ్వే తినాలి, నువ్వే ఉంచుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు. దీనివల్ల ఏమైపోతుందంటే మీ దగ్గర వస్తువు ఏదైతే ఉందో అది జామ్ అయిపోయి మురిగిపోతుంది. హ్మ్. అర్థమైందా? అంటే అది మీకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. అవును. దాంతోని ఏమైపోతుందంటే మీ లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఎంత వీలైతుందో ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రేమను పంచే ప్రయత్నం చేయండి. ఓకేనా? అలాగే డబ్బు సంపాదించడం ఉన్నా సరే మన సబ్జెక్ట్‌లో అంటే మనం ఒక లిమిట్ పెట్టాం. 10% అయితే ఖచ్చితంగా తీసివ్వడం అనేది నేర్చుకోవాలి. ఓకే. మనకు చిన్నప్పటి నుంచి ఏందంటే మనకి అమ్మ డబ్బులిస్తది. హ్మ్. బంధువులొస్తే డబ్బులిస్తాడు. ఓకేనా? నాన్న డబ్బులిస్తాడు. అన్న డబ్బు ఇస్తాడు. ఓకేనా? ఇలా ఎవరైనా మనం ఇస్తే తీసుకోవడం నేర్చుకున్నాం. ఎక్కడ కూడా తీసుకోవడం ఏదైనా సరే బట్టలు కొనిస్తారు తీసుకోవడం. పుస్తకాలు కొనిస్తారు తీసుకోవడం. పెన్నులు కొనిస్తారు తీసుకోవడం. ప్రతి దగ్గర కూడా మనం తీసుకోవడం నేర్చుకున్నాం ఇప్పటిదాకా. ఇక నుంచి ఏం చేస్తానంటే ఇవ్వడం నేర్చుకోండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఒక షాప్‌కెళ్లారు. ఇప్పుడు మనం ఇది ఆడవాళ్ళ గురించి చేస్తున్నాం హ్మ్. వీడియో. హ్మ్. మనకెంత అవసరం ఉందో అంతే కొనుక్కుంటాం మనం. అవును. షాప్‌కెళ్ళేసి ఒక ఆయిల్ ప్యాకెట్ అవసరం ఉంది. ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటాం. ఓకేనా? అది తీసుకొని వచ్చేస్తాం. పాలు అవసరం ఉంది. వెళ్తాం ఒక పాల ప్యాకెట్ తీసుకొని వస్తాం. తీసుకొనొచ్చేస్తా. అంతే. కానీ అలా కాకుండా ఏం చేస్తారంటే ఆ వస్తువుతో పాటు ఇంకో వస్తువు కొనండి ఏదో ఒకటి. హ్మ్. ఒంటరి వస్తువు ఎప్పుడు కొనొద్దు. ఓకే. అర్థమైందా? జత. ఆ! ఒంటరిగా ఎప్పుడు ఏ వస్తువుని మనం ఇంట్లోకి తీసుకురావద్దు. ఓకేనా? దాంతో పాటు ఇంకొక వస్తువు కొనే ప్రయత్నం చేయండి. ఓకేనా? దీంతో పాటు ఏం చేస్తారంటే మీరు వీలైనంత మట్టికి మీ ఇంట్లో నలుగురున్నారు. నలుగురికి సరిపడా మాత్రమే మీ యొక్క ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు. వండుకుంటూ ఉంటాం. ఎప్పటి నుంచి ఏం చేస్తారంటే ఐదుగురికి ప్రిపేర్ చేయండి. హ్మ్. అర్థమైందా? ఎందుకంటే మనము సంసారంలో ఉన్నాం. సంసారి అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఈ సమాజం ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఏమైతదంటే మన ఇంటికి ఎవరైనా అతిథి రావచ్చు. అంటే మనం ఎవరైనా పిలవకపోతే వచ్చే అతిథిని అవ్యాగతి అంటాం మనం. హ్మ్. అర్థమైందా? పిలవకుండా ఎవరైనా అతిథి రావచ్చు. నువ్వు పెడితే అది వస్తది. నేను ఇంతకు ముందు చెప్పాను. పాత్ర సిద్ధం చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీకొస్తది. అవును. అక్కడ నువ్వేం చేస్తావు? ముగ్గురో, నలుగురో ఉన్నారు. ఒక వ్యక్తికి ఎక్కువ పెట్టారు మీరు. పెట్టడం వల్ల ఏమైతది? అప్పుడు నీ ఇంటికి అతిథి రావడం అనేది స్టార్ట్ అయితది. ఆ రోజు అతిథి వస్తే మేము ఎక్కడి నుంచి వండి పెట్టాలి? అది కాదు. మీతో పాటు కాస్త ఎక్కువ వండుకోండి. ఒక వ్యక్తికి మీతో పాటు రోజు పెట్టగలిగే స్థితికి మీరు చేరుకోవాలంటే ఇప్పుడు ఏమైతుంది మెల్లిమెల్లిగా మీరు మీకు తెలియకుండానే ఇచ్చే స్థాయికి చేరుకుంటారు. బా! ఇప్పటిదాకా తీసుకోవడం తెలిసింది కదా! ఇప్పుడు ఏమైతుంది? ఇచ్చే స్థాయికి తీసుకుంటారు. అంటే మీ ఇంటికి ఒక అతిథి వస్తే ఇచ్చే స్థాయికి నేర్చుకున్నారు. అర్థమైందా? అలాగే ఇప్పటిదాకా మీ పిల్లలకు గానీ, మీకు గానీ అందరూ ఇవ్వడము, కొనివ్వడం జరిగింది కదా! ఇక నుంచి ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక పండగ ఉంది. పండగకి మీ ఇద్దరు పిల్లలున్నారు. ఆ ఇద్దరు పిల్లలు డ్రెస్సులు కొంటారు కదా! దాంతో పాటు ఒక డ్రెస్ ఎక్స్‌ట్రా కొనండి. హుహు. ఎందుకంటే మీ ఇంట్లో పని మనిషి ఉండొచ్చు. అవును. లేదంటే పక్కింట్లో ఎవరైనా పేదవాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి పనులు చేయండి. మీ పిల్లలకి బుక్స్, నోట్ బుక్స్ అవన్నీ కొంటారు కదా! దాంతో పాటు ఒక 5 నోట్ బుక్స్ ఎక్కువ కొనండి.
కొనేసి ఏం చేస్తారంటే మీ చుట్టుపక్కల మీ పనివారులు కావచ్చు, మీ వాచ్‌మెన్ కావచ్చు, అలా పిల్లలకి ఇవ్వండి. దీంతోని ఏమైతదంటే మెల్లిమెల్లిగా మనం ఇవ్వడం వల్ల ఆ విశ్వంలో రికార్డ్ అవుతది. ఓహో! నువ్వు మెల్లిమెల్లిగా ఇచ్చే స్థాయికి చేరావా? కాబట్టి నువ్వు ఎప్పుడు ఇచ్చే విధంగానే ఉండు బా! అని చెప్పేసి విశ్వం ఏం చేస్తదంటే మెల్లిమెల్లిగా ఇవ్వడం నీ మొదలుపెడుతూ సంపదని, నీ డబ్బును రెట్టింపు. పెంచడం జరుగుతది. అర్థమవుతుందా? మీకు తెలియకుండానే మీరు ధనవంతులుగా మారిపోవడం అనేది జరుగుతది. చూస్తే చిన్నయి హ్మ్. ఇవన్నీ. కాపోతే మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. మీరు ఎంతో కొత్త జీవితాన్ని లీడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి అర్థమైంది సార్. దీన్నేమంటారంటే పంచుకొని తినమని చెప్పింది. మన శాస్త్రం కూడా ఏం హ్మ్. చెప్పిందంటే ఏదైనా సరే పంచుకొని తినమని చెప్పింది. అందుకని చెప్పేసి మనకి ఎన్నో ఆశ్రమాలు గాని, లేదంటే సేవా కార్యక్రమాలు గాని, ఇవన్నీ కూడా అప్పటినుంచే మనకు పెట్టబడ్డాయి. యెస్. అర్థమైందా? అప్పటినుంచే పెట్టబడ్డాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచే మన సిద్ధాంతం అదే చెప్తుంది. పంచుకొని తిను. నీకొచ్చిందాన్ని నువ్వు ఒక్కడిని తినడం కాదు. అలాగే మనకి తీర్థయాత్రలు పెట్టారు. అలాగే మనకి గుళ్ళు గోపురాలు పెట్టారు. అక్కడ ఏదో దేవుడున్నాడు, అక్కడికెళ్తే నీకేదో అయితదని కాదు. ఇప్పుడు నీ యొక్క డబ్బుని ఏం చేయాలంటే సమాజానికి ఇవ్వాలి. సమాజానికి ఇవ్వాలంటే నువ్వు ఇయ్యలేవు. ఎందుకంటే నాకు ఇచ్చే గుణం లేదు నీకు. కాబట్టి ఒక పాపభీతిని కలిగించారు. ఇది చేయడం వల్ల నీకు ఇలా అవుతుంది కాబట్టి హ్మ్. దీన్ని తీర్చుకోవడానికి పలానా దగ్గరికెళ్ళి మొక్కు తీర్చుకో. పలానా దగ్గరికి మొక్కు తీర్చుకోవాలన్నప్పుడు వీడు బస్సులోనే ఎక్కడి నుంచో ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు ఏమైతుంది? వాడి డబ్బులతోని ఆ యొక్క ఎంప్లాయీస్ అందరూ బతకడం అనేది యెస్. మొదలవుతుంది. వీడు అక్కడికెళ్ళిన తర్వాత ఎన్నో కొట్లుంటాయి అక్కడ. ఆ కొట్లలో ఏదో ఒకటి కంపల్సరీ కొనుక్కోవాలి కదా! కొబ్బరికాయ కొనాలి, లేకపోతే ఈ ప్రసాదాలు కొనాలి. దీనివల్ల ఏమవుతుంది? అక్కడ వ్యాపారం అనేది సాగుతుంది. ఇప్పుడు నీ డబ్బుని ఏం చేస్తున్నావు? సమాజం కొరకు నీకు తెలియకుండానే నీ పాపభీతి ద్వారా దేవుడనే పేరుతోని ఇవన్నీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏమైంది? ఇలా పంచలేవు కాబట్టి అలా పంచమని చెప్తుంది. హ్మ్. కాబట్టి అవన్నీ మనకు కలిగించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి మీరేం చేస్తారంటే ఎంత వీలైతే అంత ఒక వస్తువు కాకుండా 2 వస్తువులు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ఒక్క వస్తువుని కొనకండి. ఏ ఓకే. షాప్‌కెళ్ళినా సరే మీ ఇంట్లో మీ ఆయనకు కూడా చెప్పండి. ఏదైనా తీసుకొస్తే దాంతో పాటు ఇంకోటి తెమ్మని చెప్పండి. ఆయనకు కూడా అలవాటయిపోతది. లేకపోతే ఒకటే పట్టుకొని వస్తాడు ఆయన ఒప్పుకుంటే. మీరు కూడా అలాగే అలవాటు చేయండి. పిల్లల్ని కూడా వెళ్లి బిస్కెట్ గాని ఏదైనా కొనుక్కోమంటే దాంతో పాటు ఇంకేదైనా వస్తువు మీరు చెప్పండి. లేకపోతే పలానా కొనుక్కోమని. వస్తువు తీసుకురారా అని. అలా మెల్లగా ఏం చేస్తారంటే ఇంట్లో సంపద పోగవుతది. మీకు తెలియకుండానే సంపద పోగవుతది. దాంతోనే ఏమైద్దంటే ఆ వస్తువుకు తగ్గ వ్యక్తులు రావడం గానీ, లేదంటే మీ ఇంట్లో మిగిలిపోయిన వస్తువుల్ని బయటేయడం వల్ల వాటి మీద ఆధారపడేటువంటి ఎన్నో జీవులుంటాయి. అవును. వాటన్నిటికి కూడా మీకు తెలియకుండా ఆహారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎన్నో ఆత్మలు సంతోషించి మీ ఇంట్లో సమృద్ధి, సంపద, డబ్బు అనేది పెరగడం మొదలవుతుంది. ఆ జత కాన్సెప్ట్ నాకు చాలా బాగా ఇదంతే నచ్చింది ఇది సార్. అలాగే ఉందమ్మా మన శాస్త్రంలో చెప్పబడింది. ఇదంతా ఎవరు చెప్పారండి. వండర్ఫుల్ సార్. ఆడవాళ్ళకి చిట్కాలు మనం ఇస్తున్నాం కాబట్టి ఈ ఎపిసోడ్‌లో చిట్కా ఏమి ఏం ఇవ్వబోతున్నారు? లేదమ్మా మీరేం చేస్తారంటే మాక్సిమం ఇంట్లో కొన్ని వస్తువుల్ని ఎప్పుడు పుష్కలంగా ఉంచండి. హ్మ్. మీకు ఇప్పుడు మనకంటే ఇప్పుడు వాటర్ ఫిల్టర్‌లు అవి ఇవన్నీ వచ్చినాయి. ఏవొచ్చినా సరే ఒక చిన్న బిందెలో నిండుగా ఎప్పుడూ నీళ్లు నీళ్ళు ఉంచండి. నుంచి. దాన్ని మనం కలశం కింద భావిస్తాం. ఎప్పుడు కూడా దాన్ని నిండుగా ఏముందంటే ఇంట్లో ఆ పలానా వస్తుందంటే నిండుగుందని చెప్తాం అవును. మనం. ఆ నిండుగుందనేది మనకు దాన్ని తెలపాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఆ వంట రూమ్‌లో ఒక చిన్న బిందె గాని, లేకపోతే ఏదో ఒకటి ఓ చెంబు గాని ఏదో ఒకటి ఎప్పుడు కూడా నిండుగా ఓ పక్కన పెట్టండి. దాంతో పాటు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇంట్లో పాలు, పెరుగు పుష్కలంగా ఉంచండి. ఇవి 2 పాలు, పెరుగు. పాలు, పెరుగు ఇవి సమృద్ధికి చిహ్నమనమాట. యెస్. పాలు, పెరుగు. అలాగని చెప్పేసి పక్కింట్లోకెళ్ళి కొంచెం తోడిస్తారా? లేదంటే కొన్ని పాలు ఇస్తారా? కొద్దిగా షుగర్ ఇస్తారా? ఇవి అయిపోయిందిక. మన సబ్జెక్ట్ తెలిసి మన క్లాస్‌లో ఇన్నిగానం నేర్చుకున్న తర్వాత అడగడం అనేది ఆగిపోయింది. ఇప్పుడు లేదు అడగడం. ఇవ్వడం మాత్రమే. కాబట్టి అవన్నీ మానేయండి. వీలైనంత మట్టికి మీకెంత ఒక నలుగురున్నారు. ఒక పాల ప్యాకెట్స్ అవసరమైతది. 2 తెప్పించండి. చెప్పాను కదా ఇందాక. అవును. 2 ఒకటెప్పుడు ఉంటది. పాలు, పెరుగు ఎంత సమృద్ధిగుంటే అప్పట్లో మన పల్లెటూర్లలో వాటిల్లో అప్పటి వాళ్ళ ఇళ్ళలో ఖచ్చితంగా ఇంట్లో ఒక ఆవు ఉండేది. అవును. అవునా కాదా? ఎప్పుడు పాలు ఇంట్లో ఉండేది. హ్మ్. పెరుగు ఎప్పుడు కుండలలో ఉండేది. అది సమృద్ధికి చిహ్నం. కాబట్టి వీలైనంత మట్టికి మీ ఇంట్లో ఎప్పుడు కూడా పాలు, పెరుగు సమృద్ధిగా ఉండేటట్టు చేయండి. అవి అయిపోకుండా చూసుకోండి. వండర్‌ఫుల్ అండి. థాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది ఆడవాళ్ళకి మంచి అద్భుతమైన చిట్కా ఇది. ఇప్పుడేం చేస్తారు? పంచుకొని తినడం అనేది నేర్చుకోండి. పంచుకొని తినడం, జతగా కొనడం కూడా ఆ! అలవాటు మీ చేసుకుంటూ ఉండాలి. పిల్లలకి నేర్పకండి. వాళ్ళకివ్వద్దు, వీళ్ళకివ్వద్దు. ఇస్తే వీళ్ళు పోయేదేముంది? అంతకంటే ఎక్కువ మీకొస్తుంది. తిరిగొస్తూ ఉంటుంది. యెస్. సార్ చాలా మంది మహిళలు మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు. సబ్జెక్ట్‌ని ఇంకా దగ్గర నుంచి చూసి, విని, రాసుకొని వాళ్ళ జీవితాల్లో పాటించాలనుకునే వాళ్ళు చాలా మంది. ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయబోతున్నారు? అండ్ ఈ మధ్య కాలంలో ఏమైనా క్లాసెస్ ఉండబోతున్నాయా? ఓకేనమ్మా. మనకి 2024 అమ్మా. మనకి ఇప్పుడు 23 జూన్ విశాఖపట్నంలో ఉంటుందమ్మా. హ్మ్. అలాగే 30 జూన్ మనకి తిరుపతిలో ఉంటుంది. ఓకే. 7 జూలై రాజమండ్రిలో ఉంటుందమ్మా. ప్రస్తుతానికి ఉన్న క్లాసెస్ ఇవి. తర్వాత మళ్ళీ అయిన తర్వాత మనం నెక్స్ట్ క్లాసెస్. తప్పకుండా. షూర్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అమ్మా.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.